హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం కుందేలు ఓటమి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు తన తెలివితేటలతో ఒకసారి ఏకంగా తోడేలునే హతమార్చింది. అంతేకాకుండా ఒక నక్కను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేది. దీంతో తనకి తెలివితేటలు ఎక్కువ అనే గర్వం కుందేలు దగ్గర బాగా పెరిగిపోయింది. అది అందరి వద్ద గప్పాలు కొట్టడం కూడా ప్రారంభించింది. ఒకనాడు కుందేలు తాబేలుతో తన ప్రతాపం గురించి చెబుతూ, నేను వాయు వేగంతో పరిగెత్తగలను కనుక ఎన్నోసార్లు ప్రాణాన్ని రక్షించుకోగలిగాను. అదే నీలా కదలలేని ప్రాణి అయితే ఏమై ఉండేది? ఈ పాటికి నేను చనిపోయి ఉండేదాన్ని అన్నది. తాబేలు అంతకంటే గంభీరంగా, ఆ మాటకొస్తే నాతో నువ్వెక్కడ కదలగలవు? నీది వాయువేగం అయితే నాది మనోవేగం అన్నది. పందెం అంటే పందెం అని ఇద్దరు రాబందును తీర్పరిగా పెట్టుకొని పరుగు పందెం ఏర్పాటు చేసుకున్నారు. పరిగెత్తవలసిన దూరం 5 మైళ్ళు. నువ్వు నేరుగా రోడ్డు వెంబడే పరిగెత్తు, కానీ నేను అడవిదారిన చుట్టూ తిరిగి వచ్చి పరిగెత్తి కూడా నిన్ను ఓడిస్తాను అన్నది తాబేలు. పందెం జరగడానికి ఒకరోజు ఏర్పాటైంది. ఎటుపోయి ఎటు వచ్చినా మంచిదని కుందేలు రోజు రోడ్డు వెంట పరిగెత్తి అభ్యాసం సాగించింది. తాబేలు మాత్రం తానుండే మడుగు విడిచి రాలేదు. తాబేలుకు భార్య, ఈడొచ్చిన 3 కొడుకులు ఉన్నారు. అందరూ అచ్చం చూడడానికి ఈ తాబేలు లాగానే ఉంటారు. పందెం రోజు ఉదయం పొద్దు పొడవకముందే తాబేలు, భార్య, కొడుకులు నిద్రలేచారు. మొదటగా తాబేలు భార్య వెళ్ళి మొదటి మైలురాయి దగ్గర చేరింది. 3 పిల్లలు మధ్యదారిలో అక్కడక్కడా నిలబడ్డారు. తాబేలు మాత్రం 5వ మైలురాయి సమీపంలో చేరింది. ఇంతలో పందాన్ని ప్రారంభించే వేళ అయింది. రాబందును వెంట పెట్టుకొని కుందేలు అక్కడికి వచ్చింది. ప్రారంభం దగ్గర ఉన్న తాబేలు భార్యతో, నువ్వు నాకంటే వచ్చి సిద్ధంగా ఉన్నావే తాబేలు బావా అని అన్నది. ఈ పందాన్ని చూడడానికి ఇంకా అనేక మృగాలు కూడా వచ్చాయి. ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. 1, 2, 3 అని రాబందు గట్టిగా అన్నది. 3 అని రాబందు అనడమే వ్యవధిగా కుందేలు కదిలి బాణంలా వెళ్ళిపోయింది. నాకేం తొందర, నేను చుట్టూ తిరిగిపోతాను అంటూ తాబేలు భార్య అడవిలో ప్రవేశించి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. కుందేలు మొదటి మైలు పూర్తి చేయబోతూ ఉండగా తాబేలు పక్కనున్న పొదల్లో నుంచి రోడ్డు మీదకి వస్తూ కనిపించింది. అది తాబేలు కొడుకు. కుందేలు నిర్ఘాంతపోయి, అప్పుడే నాకంటే ముందు వచ్చావా అని అన్నది. తాపీగా వస్తున్నాను అంటూ తాబేలు కొడుకు రోడ్డు దాటి నేరుగా తమ మడగుకు వెళ్ళిపోయింది. కుందేలు ఇంకా వేగం హెచ్చించింది. కానీ 2వ మైలు చివర మళ్ళీ తనకంటే తాబేలు ముందుండడం గమనించింది. 3వ మైలు చివర, 4వ మైలు చివర కూడా ఇదే జరిగింది. 5వ మైలు చివర పొదల్లో దాగి ఉన్న తాబేలు రాబందు ఎగిరి వస్తుండడం చూసి బయటికి వచ్చి సునాయాసంగా గమ్యస్థానాన్ని చేరుకుంది. మరి కాసేపటికి కుందేలు దిగగారుతూ రొప్పుతూ వచ్చింది. ప్రేక్షకులు ఈలలు వేసి కుందేలును హేళన చేశారు. పోటీలో తాబేలు గెలిచింది, కుందేలు ఓడింది. అందుచేత పందెం మొత్తం తాబేలుకి ఇచ్చేస్తున్నాను అని అన్నది రాబందు. కుందేలు తీరని పరాభవంతో తల వంచుకొని ఇంటి బాట పట్టింది. ఈ పరాభవ భారంతో కుందేలు చాలా రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. గతంలో కుందేలు చేతిలో అవమానం పాలైన నక్క కుందేలు మానసిక స్థితిని అర్థం చేసుకుంది. దానికి తన స్నేహహస్తాన్ని అందించింది. కుందేలు ఎక్కడన్నా కనిపిస్తే నక్క ఒక చిరునవ్వు నవ్వి, కులాసానే కదా అని పలకరించి తన దారిన తాను పోతూ ఉండేది. ఈ కారణంగా చాలా త్వరగానే నక్కకు కుందేలుకు మళ్ళీ తిరిగి పాత స్నేహం ఏర్పడింది. ఒకరింటికి ఒకరు వెళ్ళడం, కాసేపు కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చాయి. ఒకనాటి సాయంకాలం నక్క కుందేలు ఇంటికి వెళ్ళింది.
కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళి సాయంకాలం దాకా అడవిలో వేటాడదాం అనుకుంటున్నాను. సరదాగా వస్తావా ఏంటి అని కుందేలుని అడిగింది నక్క. అబ్బో, నాకు బోలెడన్ని పనులు, నాకు అవ్వదులే, నువ్వు వెళ్ళి వేటాడరా, నాకు పనికొచ్చేదేమన్నా ఉంటే నువ్వు తీసుకురా అని అన్నది కుందేలు. మర్నాడు నక్క తెల్లవారక ముందే లేచింది. గోతం ఒకటి భుజాన వేసుకొని వేటకి బయలుదేరింది. సాయంకాలం దాకా వేటాడగా దానికి కొన్ని అడవి బాతులు, ఇతర పక్షులు దొరికాయి. వాటన్నిటినీ గోతంలో వేసుకొని నక్క ఇంటి దారి పట్టింది. ఈ లోపల కుందేలు రోజంతా ఇంట్లోనే గడిపి సాయంకాలం వేళకి నక్క తిరిగి వచ్చే దారిలో కాపేసింది. ఈల వేసి పాడుతూ నక్క వచ్చే అలికిడి వినపడగానే కుందేలు దారి పక్కన చచ్చిపోయిన దానిలాగా పడుకుంది. నక్క త్వరలోనే అటుగా వచ్చి చచ్చినట్టు పడి ఉన్న కుందేలుని చూసి, అబ్బో, పోతంత కుందేలు, ఈ మూటను ఇంట్లో పెట్టి వచ్చి మళ్ళీ తీసుకుపోతాను. కుందేలు మాంసం తిని చాలా కాలమైంది అని బిగ్గరగా అనుకొని ముందుకు సాగింది. నక్క పోగానే కుందేలు లేచి శరవేగంతో అడ్డదారిన పరిగెత్తి నక్క వెళ్లేదారిలో ఇంకో చోట చచ్చిపోయినట్లు పడుకుంది. కొద్దిసేపట్లో నక్క అటుగా వచ్చింది. దారి పక్కన కుందేలు కనిపించింది. నక్క దాన్ని చూడగానే మళ్ళీ ఆగి, అయ్యో, ఇంకో పోతంత కుందేలు, ఇవాళ అడవిలో కుందేళ్ళన్నీ చచ్చిపోతున్నట్టున్నాయి, వీటిలో ఒక్కదాన్ని కూడా పోనివ్వకూడదు, ఈ మూటని ఇక్కడే పెట్టి వెనక్కి వెళ్ళి ఆ కుందేలును కూడా తెచ్చుకుంటాను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నక్క అటు వెళ్ళగానే కుందేలు లేచి గోతం భుజాన వేసుకొని ఇంటికి పోయింది. అందులో ఉన్న పక్షులనన్నిటినీ వదిలేసింది. తాను మొదట చూసిన కుందేలు ఎంత వెతికినా నక్కకి అసలు ఎక్కడా కనిపించలేదు. నక్క తన గోతం కోసం వచ్చి చూసుకుంటే అది కూడా పోయింది. నక్క కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరుకుంది. తర్వాత కుందేలు నక్కని కలుసుకున్నప్పుడు, ఏం నక్క బావా, నువ్వు వేటకు వెళ్ళొచ్చావు కావాలి, ఏం పట్టుకొచ్చావు, నాకు కూడా ఏదన్నా ఇస్తావనుకున్నానే అని అన్నది. దానికి నక్క మొహం చిట్లిస్తూ, ఏం పట్టుకురాకే, ఇంత ఇంగిత జ్ఞానం అయితే తెచ్చుకున్నాను అని అన్నది. ఓ సంతేనా, ఈ మాత్రం ఇంగిత జ్ఞానం సంపాదించడానికి నువ్వు వేటకెళ్ళాలా, నన్ను అడిగితే నా దగ్గర కావాల్సినంత ఉంది, నీకు కూడా ఇచ్చేదాన్ని కదా అని వెటకారంగా అన్నది కుందేలు. దీంతో నక్కకు కుందేలు చేసిన పని అర్థమైంది. ఆ రోజు నుంచి కుందేలు పైన మళ్ళీ కోపం పెంచుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.